సార్ ఇప్పుడు సీట్ల మార్పిడి అంశం చూస్తే కొంతమంది ఇక్కడ నుంచి ఎవరైతే సీట్లు దక్కలేదో వాళ్ళందరూ కూడా షర్మిల వైపు ప్రయాణం చేస్తా ఉన్నారు. అంటే గతంలో ఇప్పుడు 5 ఏళ్ల పాటు వైసీపీలో ఎమ్మెల్యేలుగా ఉండి వాళ్ళు ఇప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కాంగ్రెస్లోకి వెళ్తే అప్పుడు రాజకీయంగా ఉన్న వైసీపీకి ఆ ఓట్లు చీలి ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా ఉండవా? ఓట్లు చీలిక అనేది ఎవరు ఓట్లు చీలుతాయి? ఒక వైసీపీ ఓట్లే చీలుతాయా? కాంగ్రెస్కి మాకున్న 50% ఓటు కాంగ్రెస్ ఓటు మాకే వచ్చింది. తెలుగుదేశం పార్టీకి ఏమి వెళ్ళలేదా? ఇతర పార్టీలకి ఏమి వెళ్ళలేదా? మీరు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో జనసేన వచ్చింది, కొత్త పార్టీ. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన చోట గాజువాక్ కావచ్చు, భీమవరం కావచ్చు, థర్డ్ ప్లేస్కి ఎవరు వెళ్ళారు? వైసీపీ వెళ్ళిందా? టీడీపీ వెళ్ళింది. నరసాపురం కానీ లేకపోతే ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గట్టిగా రాజోలు కానీ ఫైట్లోకి వచ్చాడో అక్కడ థర్డ్ ప్లేస్లోకి ఎవరు వెళ్ళారు? తెలుగుదేశం పార్టీ వెళ్ళింది. అంటే ఎవరైతే బలహీనంగా ఉంటారో వారి ఓటు రెండో పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజారాజ్యం పార్టీ వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీతో విభేదించి ఆయన ఎన్నికల్లోకి వెళ్ళి పోటీ చేసినప్పుడు కావచ్చు. కడపలో తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు కొత్త పార్టీ పెట్టాడు. పులివెందల్లో విజయమ్మ గారు కొత్త పార్టీ తరఫున పోటీ చేసింది, వైఎస్సీపీ తరఫున. మరి కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి ఫైట్ జరిగింది, కాంగ్రెస్ పార్టీ మీద వైసీపీ గెలిచింది. తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు ఎందుకు పోయినాయి? తెలుగుదేశం పార్టీ డిపాజిట్లు ఎందుకు పోయినాయి? కొవ్వూరులో తెలుగుదేశం పార్టీ 3వ ప్లేస్కి ఎందుకు పోయింది? నెల్లూరు పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీ 3వ ప్లేస్లోకి ఎందుకు పోయింది? రామచంద్రపురంలో కావచ్చు, లేకపోతే నర్సాపురంలో కానీ బై ఎలక్షన్లో 2012లో జరిగిన ఎన్నికల్లో సెకండ్ ప్లేసు వైసీపీ ఉంది, ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్ ఉంది. అక్కడ 3వ ప్లేసు డిపాజిట్లు 7,500 ఓట్లు రామచంద్రపురంలో తెలుగుదేశం పార్టీకి వచ్చినాయి, 5,000 ఓట్లు నరసాపురంలో వచ్చినాయి. మరి తెలుగుదేశం ఓట్లు ఎవరికి వెళ్ళినాయి అంటారు? కాంగ్రెస్కి వెళ్ళినాయో వైసీపీకి వెళ్ళినాయా? ఇవన్నీ ఊరికిన పిచ్చి లెక్కలు. చంద్రబాబు నాయుడు ఎవడన్నా అమాయకులు ఉంటే తమ్ముళ్లను మోసం చేయటానికి తప్పించి ఎవడైతే బలహీనంగా ఉన్నాడో వాడి ఓట్ బ్యాంకు పోతుంది, వాడి ఓట్ బ్యాంకు జీరో అవుతుంది. అది మనం అనేక ఎన్నికల్లో చూసాం. ఇప్పుడు తెలంగాణలో చూసాం. తెలంగాణలో ఓటు ఎవరికి వెళ్ళింది? కాంగ్రెస్కి వెళ్ళిందా? కాంగ్రెస్ ఓటు ఏమైంది? లేదా బీఆర్ఎస్కి వెళ్ళిందా? మరి బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోయింది? ఏమైంది? తెలుగుదేశం పార్టీ ఓటు ఏమైంది? కాంగ్రెస్ పార్టీ అనేది డిస్పోజల్ అయిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అనేది 1%కి వచ్చింది. ఆ పార్టీలో ఇప్పుడు ఎవడన్నా వైసీపీలో సీట్లు అన్నాడు ఇండిపెండెంట్కి వేస్తే 4,000 ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే 1,000 ఓట్లు కొట్టరు. ఎందుకంటే అది రిజెక్ట్ చేసిన పార్టీ, అది ద్రోహం చేసిన పార్టీ, రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని కేసులో పెట్టినటువంటి పార్టీ, రాజశేఖర రెడ్డి గారిని అవినీతి పడని చెప్పి ముద్రేసిన పార్టీ, రాజశేఖర రెడ్డి గారి కొడుకును 16 నెలలు జైల్లో బంధించినటువంటి పార్టీ. ఆ పార్టీని పునాదులతో సహా పీకేశారు. ఇక్కడ ఆ పార్టీకి ఇక్కడ ఎవరు వచ్చినా ఏమీ కూడా ఉపయోగం ఉండదు, చేయగలిగింది